ఇక సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల మీద తంతు మీదైందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వాటిని రిబ్బన్ కటింగ్లు చేయడమే మీ పనైందని హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ హయాంలోనే జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా పనుల్ని కూడా ప్రారంభించిందన్నారు. కాళేశ్వరం లేకపోతే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ పాలిట వరమన్నారు. శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. రేపు సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేము. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. రైతు రుణమాఫీ చేస్తానని కనిపించిన దేవుడి మీద రేవంత్ ఒట్టు పెట్టారన్నారు. ఇప్పుడే ఏ గ్రామానికైతే రేవంత్ వెళ్తున్నారో అక్కడ కూడా రుణమాఫీ చేయలేదన్నారు. దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా మోసం చేసిన మోసగాడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారని నిలదీశారు. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు?